78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్రం సిద్ధించడానికి పోరాటం సలిపి అనేక మంది త్యాగదనులైనటువంటి వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తూ 77 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంతోనే పోటీ పడుతూ భారతదేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ఇవాళ పేదల సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలనలో కూడా రెండు కళ్ళ మాదిరిగా నరేంద్ర మోడీ గారు ఇవాళ అభివృద్ధికి పెద్దపీట వేసి 25 కోట్ల మందిని వాళ్ళ పేదరికం నుంచి గట్టెక్కించి 81 కోట్ల మందికి ఈరోజు కూడా ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తూ పేదల ఆకలి తీరుస్తూ అభివృద్ధి విషయంలో కూడా ఇవాళ 11 లక్షల పై చిలుకు పెట్టుబడులు పెడుతూ అభివృద్ధికి ఇవాళ నాందిగా మారుతూ అన్ని రంగాల్లో కూడా ఇవాళ డిజిటల్ యుగంలో భారతదేశం అగ్రగామిగా అదే రకంగా ఇవాళ రైల్వేసు ఎయిర్వేసు రోడ్వేసు మౌలిక సదుపాయాలు కలుగు ఈ రకంగా చదువుకున్నటువంటి యువత కూడా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెట్టి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే కాకుండా స్టార్టప్స్ 1 లక్ష పైచిలకు వాళ్ళ స్టార్టప్స్ యూనికార్న్స్ దరిదాపులో కూడా లేనటువంటి దేశంలో 350 పైగా యూనికార్న్స్ స్థాపించి ప్రపంచానికే సవాళ్లు విస్తున్నటువంటి భారత యువత ఏ స్వాతంత్రం కోసమైతే ఆ రోజు శాంతియుతమైనటువంటి పోరాటం సత్యాగ్రహము సహాయ నిరాకరణ ఉద్యమాలు పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ వీర సావర్కర్ అనేక మంది ఆ త్యాగ దాని యొక్క చరిత్ర వాళ్ళ పూర్తిగా కనుమరుగు చేస్తూ ఒక్క నెహ్రూ కుటుంబం యొక్క చరిత్రనే మనకి ఇవాళ మరి నేర్పుతూ ఏ రకంగా ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని ఆదివాసీలు దళితులు సమాజంలో ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలు ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఈ యొక్క స్వేచ్ఛావాయులు మనం పిలుస్తూ ఉన్నామంటే ఈ 77 సంవత్సరాలుగా వారి యొక్క త్యాగాన్ని మనం విస్మరించలేము. అటువంటి త్యాగదుల యొక్క మరి స్ఫూర్తి తీసుకొని వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పంతో ఆత్మనిర్భర్ భారత్ స్వావలంబన సాధించడానికి ఇవాళ భారతదేశమే ప్రపంచంతో పోటీ పడుతూ సవాళ్ళు విసురుతూ ఉంటే ఇవాళ కొంతమంది మన దేశంలో ఉన్నటువంటి విచ్ఛిన్నకర శక్తులు పొరుగు దేశాల్లో భారతదేశం యొక్క ఎదుగుదల నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచంలోని ఒక బలీయమైన దేశంగా మారుతున్నటువంటి పరిస్థితిని గమనించి ఈ దేశాన్ని బలహీనపరచాలి ప్రపంచానికే ఇవాళ సవాల్గా మారింది 10వ ఆర్థిక దేశంగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 10 సంవత్సరాల్లోనే 5వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మారడం రాబో 10 సంవత్సరాల్లో 3వ ఆర్థిక దేశంగా ఇవాళ ఆ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగా ముందుకు దేశాన్ని తీసుకుపోతూ ఉంటే పొరుగు దేశాల్లో లేదా ఇవాళ పశ్చిమ దేశాలు ఇవాళ భారతదేశం యొక్క ఎదుగుదలను ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నటువంటి విషయాన్ని గమనించి బలహీనపరిచే కుట్రల్లో
ఏ రకంగా ఇవాళ మనం గమనిస్తూ ఉన్నాం. ఇవాళ బంగ్లాదేశ్ యొక్క పరిణామాలు అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉన్నది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పర్యవసనాలు ఎవరు ప్రోద్బలంతో, ఎవరి యొక్క మరి ఉసిగొలిపి ఈ యొక్క ఆసియా ఖండంలో భారతదేశాన్ని బలహీనపరచాలంటే పొరుగు దేశాల్లో కూడా ఒక భారత వ్యతిరేకతమైనటువంటి భావనను పెంపొందించి ఆ రకంగా తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విదేశీయులతో కూడా మన స్వదేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు వారికి ఊతమిచ్చే విధంగా, ఆ విచ్ఛిన్నకర శక్తులకు దోహదపడే విధంగా కాంగ్రెస్తో సహా ఇవాళ కేవలం పదవి వ్యామోహంతో, అధికార దాహంతో ఏ రకంగా ఆనాడు నెహ్రూ మొదలుకొని ఈ దేశ విభజనకు ఆ రోజు ఏ రకంగా నాంది పలికారో మనం చూస్తాను. నిన్న 14 ఆగస్టు యొక్క కాలరాత్రిని దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా పేరు మీద ఒక దేశభక్తిని నిర్మణింపజేయడానికి యువతలో, ఈనాటి తరానికి భావి తరాలకు ఈ దేశ సమగ్రత గురించి, ఒక అఖండ భారత్ యొక్క చరిత్రను చాటి చెప్పడానికి ఈ నెల 11 నుంచి 15 తేదీ వరకు మనం చేస్తున్న కార్యక్రమాలు ఆనాటి కాలరాత్రులు ఏ రకంగా పదవి వ్యామోహంతో ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా స్వాతంత్రం యొక్క సందర్భంలో బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొంది ఆ యొక్క బానిస సంఖ్యల నుంచి మనమంతా కూడా స్వేచ్ఛగా మరి ఆ ఊపిరి పీల్చుకునే రోజు ఈ దేశం మొదటి ప్రధానమంత్రిగా మహమ్మద్ అలీ జిన్నా నేను కావాలని వారు ఆ రకంగా ఒత్తిడి పెంచితే, మహాత్మా గాంధీ నెహ్రూ గారికి ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ స్వాతంత్రం యొక్క దేశానికి మొదటి ప్రధాని నెహ్రూ గారు మాత్రమే అని చెప్పి వారు నిర్ధారించుకోవడం వల్ల జీర్ణించుకోలేనటువంటి జిన్నా ఈ దేశాన్ని 2 ముక్కలుగా చేసి ముస్లింల కోసం ఒక ఇస్లామిక్ దేశం ప్రత్యేకంగా కావాలని ఒక డిమాండ్తో ఆ రోజు చివరికి నా దేహం ముక్కలైనా పర్వాలేదు కానీ ఈ దేశాన్ని ముక్కలు చేయనివ్వని అని చెప్పినటువంటి మహాత్మా గాంధీ సైతం కూడా తల ఒగ్గి ఈ దేశాన్ని 2గా ముక్కలుగా, మరి ఆ ఇస్లామిక్ దేశంగా ఉండేటువంటి పాకిస్తాన్కు జిన్నా ప్రధానమంత్రిగా, ఆ ఆగస్టు 14 కాలరాత్రి ఆ పాకిస్తాన్ నుండి హిందువులు ఇది ఒక ఇస్లామిక్ రాజ్యంగా దేశంగా మారుతుంది కాబట్టి మాకు ఇక్కడ మరి రక్షణ ఉండదనేటువంటి ఆలోచనతో అనేకమైనటువంటి ప్రాంతాలు కరాచీ, లాహోర్ నుంచి భారతదేశానికి తిరిగి వెళతామని చెప్పి భావిస్తే ఏ రకమైన ఊచకోతలు, అరాచకాలు, అత్యాచారాలు, మానభంగాలు, దాడులు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా నిన్న విభాజన్ పేరు మీద ఇవాళ మన ప్రభుత్వము పార్టీ తీసుకున్న కార్యక్రమంలో ఈ చరిత్ర వెలుగులోకి వస్తూ ఉన్నది. ఇవాళ ఎవరైతే లౌడ్ నిర్మించినటువంటి ఇవాళ ఆ లాహోర్ మనది కాకుండా పోయింది. ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ ఆ చరిత్ర, ఆ సంస్కృతి ఇవాళ మనది కాకుండా పోయిందంటే కేవలం ఈ దేశం మాత్రమే భౌగోళికంగా 2 ముక్కలు కాలేదు. ఈ దేశ సంస్కృతిని, ఈ దేశం యొక్క సాంప్రదాయాలను కూడా 2 ముక్కలుగా చేసి అధికార దాహంతో, పదవి వ్యామోహంతో ఆనాడు మహమ్మద్ అలీ జిన్నా ఒకవైపు, నెహ్రూ గారు ప్రధాని కావాలనేటువంటి ఆ పదవి వ్యామోహంతో ఈ దేశం 2 ముక్కలుగా కావడం ఇవాళ ఈనాటి తరం ఆ చరిత్ర తెలుసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ బంగ్లాదేశ్లో ఏ రకంగా ఇవాళ ఒక ప్రజాస్వామిక దేశాన్ని అక్కడ కూల్చివేసి పాకిస్తాన్, చైనా ప్రోద్బలంతో ఈరోజు ఆ యొక్క ప్రజాస్వామిక దేశాన్ని మళ్ళీ ఆ యొక్క ముస్లిం ఛాందసవాదులు, ఇస్లామిక్ యొక్క ఉగ్రవాదులు తమ మరి గుప్పిట్లోకి తీసుకోవడానికి వారు పన్నిన పన్నాగంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వం కూలిపోవడం, హిందువులు ఇవాళ అనేక దాడులకు గురవుతూ ఉంటే ఇలా కొన్ని వేల మందికి ఇవాళ హిందువులు రక్షణ లేకుండా ఇవాళ ఏ రకమైనటువంటి దాడులకు గురవుతున్నారో, అనేక మంది హత్యగాంపబడుతున్నారు. హిందువుల దేవాలయాలు, మందిరాలు ధ్వంసం కాబడుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్ పూర్తిగా ఒక ఇస్లామిక్ దేశంగా కొనసాగాలి అనేటువంటి రీతిలో ఇంత దారుణం జరుగుతున్నా ఇవాళ ప్రపంచ దేశాలు ఇవాళ నిమ్మకుండడం, ఇవాళ మన దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సైతం కూడా
బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులను, ఆ మారణ కాండాన్ని కనీసం ఇవాళ ఖండించకపోవడం చూస్తూ ఉంటే ఈ దేశం ఎట్టిపోతూ ఉన్నది. ఈ దేశ భవిష్యత్తు ఏమిటనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవాళ తమ రాజకీయ అవసరాల కోసం ఏ రకంగా భారతదేశంలో మతం పేరు మీద, కులం పేరు మీద ఈ దేశాన్ని మళ్ళీ ముక్కలు చేయడానికి తమ పదవి వ్యామోహం కోసం, అధికార దాహంతో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనేటువంటి ఈ రకమైన విభజన తీసుకొచ్చే కుట్రలు బాహాటంగా అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సోదరుడు సురేష్ కుమార్ పార్లమెంట్ సభ్యుడు దక్షిణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రాలన్నీ కూడా ప్రత్యేక దేశం కావాలి డిమాండ్ తెర మీదకి తీసుకొస్తే కాంగ్రెస్ మాట్లాడదు. కాంగ్రెస్ అధినాయకత్వం వారి మీద చర్యలు తీసుకోదు. వాళ్ళ పశ్చిమ బెంగాల్ ఉదంతాలు మొత్తం దేశ ప్రజలు కలవరపరుస్తూ ఉన్నది. ఇవాళ ఇంత దారుణం జరుగుతూ ఉంటే బంగ్లాదేశ్లో హిందువుల పట్ల మమతా బెనర్జీ మాట్లాడదు. పైపెచ్చి వాళ్ళ బంగ్లాదేశ్లో ఏ రకంగా ఇవాళ రోహింగ్యాలకు ఆశ్రయం ఇచ్చి రోహింగ్యాలను పెంచి పోషిస్తూ ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద దాడులు, ఆ రకమైనటువంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే మమతా బెనర్జీ కేవలం అధికారం కోసం, ఓట్ల కోసం ఆ రోహింగ్యాలకు ఇవాళ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఈ దేశ సంపదను ఏ రకంగా పంచిపెట్టే దుస్థితి ప్రజాస్వామిక వాదులు ఇవాళ ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ స్వాతంత్రం కోసమైతే ఆనాడు ప్రాణాలు త్యాగం చేశారు, ఉరి కొమ్మాన్ని కూడా ఏ రకంగా వారు ఈ స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలకుల వ్యతిరేకంగా పోరాడి వీర సవర్కర్ యొక్క కఠినమైన కారాగార శిక్ష అండమాన్ నికోబార్లో ఈ చరిత్ర నిజంగా ఒకసారి మనం దాన్ని ఆలోచన చేసినట్టయితే ఈ దేశం ఏమైపోతున్నది. కేరళలో పరిస్థితి, బెంగాల్లో పరిస్థితి, తమిళనాడు ద్రవిడ రాజకీయం ఈ రకంగా దేశాన్ని ముక్కలు చేయడానికి పన్నుతున్న కుట్రలను భగ్నం చేయడానికి వాళ్ళ మోదీ గారు ప్రధానమంత్రిగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని దేశ సమగ్రత కోసం, రాజకీయాలు ఎన్నికల వరకే, రాజకీయాల తర్వాత ఈ దేశం కోసం, దేశ ప్రజలందరి కోసం అని చెప్పి వారు పరితపిస్తూ ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలకు తోడు ఇతర దేశాల నుంచి కూడా మన ఎన్నికల్లో ఏ రకంగా ఈ దేశాన్ని బలహీనపరచాలంటే మోడీ గారిని ఓడించాలి. ఈ దేశం బలపడుతూ ఉన్నది, సవాళ్ళు విస్తూ ఉన్నది ప్రపంచానికే, ఒక విశ్వ గురుగా మారే పరిస్థితి వస్తుందని చెప్పి ఒకవైపు పశ్చిమ దేశాలు, మరోవైపు ఈ అరబ్ దేశాలు ఈ రకంగా కుట్రలు మన్ని చైనాతో సహా ఆ రకంగా మొన్న ఎన్నికల్లో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఏజెన్సీ సైతం కూడా ఈ దేశాన్ని బలహీనపరచాలంటే, మోడీ గారిని ఓడించాలంటే ఒక కుట్రపూరితమైన చర్యలకు పూనుకుంటే ప్రజలు నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి అనుగుణంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మూడోసారి చరిత్రలో 60 సంవత్సరాల తర్వాత మరి ఒక వ్యక్తి మూడోసారి ప్రధానమంత్రి కావడం అంటే అది నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమైందనే విషయాన్ని అది ఒక చరిత్ర. ఇవాళ 40 సంవత్సరాలతో ఒక పార్టీ ఆ రకంగా 200 పై సీట్లు సాధించి అధికారంలోకి వస్తే దాన్ని ఇవాళ ఏ రకంగా ఇవాళ వక్రీకరిస్తున్నారు. 200 సీట్లు సాధించలేటువంటి వరుస క్రమంగా మూడోసారి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఓడిపోయిన పార్టీ సంబరాలు జరుపుకునే దుస్థితి. కాబట్టి ఈరోజు ఈ 78 స్వాతంత్ర సంబరాల సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా ఈ విచ్ఛిన్నకర శక్తులు ఏదైతే సవాళ్ళు విరుస్తున్నాయో ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి భారత పౌరులందరం కూడా కులము, ప్రాంతము, మతము, భాష భేదాలన్నీ పక్కన పెట్టేసి మనమంతా భారతీయులం అనే భావనతో ఈ దేశాన్ని కాపాడుకొని నరేంద్ర మోడీ గారు సంకల్పించినటువంటి వికసిత భారత్ 2047 వరకు ఏదైతే కలలు కంటున్నాడో ఆ కళను సాకారం చేయడానికి భారత పౌరులుగా అందరం కలిసి నడుస్తామనేటువంటి ఒక ప్రతిజ్ఞతో ఈరోజు ఈ 78వ స్వాతంత్ర వేడుకలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ పార్టీ కార్యకర్తలు ఏదైతే ఇవాళ ఉత్సాహంగా జరుపుకుంటున్నారో ఈ 4 రోజులు కూడా ఈ హర్ ఘర్ తెలంగాణ పేరు మీద ఒక దేశభక్తిని నిమ్మడింపజేయడానికి, ఒక స్ఫూర్తి నింపే కార్యక్రమాన్ని ప్రభుత్వం, పార్టీ ఏ రకంగా ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మనమందరం కూడా భాగస్వాములై ఈ దేశాన్ని కాపాడుకోవడానికి, అఖండ భారత యొక్క కళ ఇవాళ ఏ రకంగా నిర్వీర్యమైపోయిందో మళ్ళీ ఈ భారతదేశ యొక్క సమగ్రత కోసం అందరం కూడా కలిసి పనిచేయాలని, అభివృద్ధి చెందిన దేశంగా వికసిత భారత్గా మారడానికి మనం మోదీ గారికి చేయుతనిస్తూ వారికి అండగా నిలబడతామని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు పోతామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వానికి, నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా
ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి.